యా సో స్టార్స్ నిన్న ఒక ఒక పద్ధతిలో కొద్దిగా పనిచేస్తాం అవి సమీనా तबस्सुम कहाँ है? సో తౌఫీక్ అని बस ఉంది కదా సార్. अच्छा ओके अच्छा ओके సో ఇది దానికి మనం ఏం రాసాం ఫార్ దిస్ ఇది ఒక టెంప్లెట్ లాంటిది. సో చివరిలో ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎన్, ఇక్కడ ఇంకో ఫార్ లూప్, ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టార్. ఓకేనా ఆబ్వియస్లీ ఇది ఫిక్స్డ్. ओके सर ఇప్పుడు ఈ టెంప్లెట్ ఫిక్స్డ్, ఇంకా టెంప్లెట్ ని పక్కకు పెడదాం. ఎలాగో ఇది మీకు తెలిసిపోయింది కాబట్టి దాన్ని వాడతాం. దీనికి మనము ఐ అవుటర్ లూప్ లో వాడే వేరియబుల్ మనం ఏం చేయొచ్చు అంటే 0 to 4 జే వాల్యూ 0 to 4 అని పెట్టచ్చు. ఓకే సరే దాన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు ఇలా రావాలి అంటే ఇప్పుడు మనం ఐ వాల్యూ జే వాల్యూ, ఐ వాల్యూ ఆఫ్ కోర్స్ 0 to 4, జే వాల్యూ నిన్న మనం ఏం చేసాము 0 to I. ఓకే అక్షర. ये भी ज्यादा हो गया సో దీనికి మన సెన్స్ ఏమి అంటే ఎన్నో రోలో ఉన్నామో అన్ని స్టార్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం 0 to I అంటే << I అని పెడతాం. ఓకే ఎస్ ఆ, ఇప్పుడు దాదాపు అదే అవుట్పుట్, కాకపోతే ఈసారి పద్ధతి మారింది. ఇలా అనుకుందాం. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. ఓకే 0 to 4 4 రోస్ బాగానే ఉంది. ఇక్కడ 0 to I అనకుండా మనం ఏం చేస్తామంటే 4 to I అని అంటాం. అది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడేమో ఎన్నో రోలో ఉంటే అన్ని స్టార్లు అని పట్టుకున్నాం. ఇది దానికి ఆపోజిట్ కదా అని ఆపోజిట్ స్టేట్మెంట్ రాయలేం. మనం పట్టుకోవాల్సిన పద్ధతి మార్చుకుందాం. సో ఎన్నో రోలో ఉంటే అన్ని స్టార్లు, ఇది బాగానే ఉంది. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏమిటంటే తక్కువ నుంచి ఎక్కువగా కావాలి అంటే ఐ వాల్యూని గమనించండి. ఐ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, I<4, I++ అంటే ఐలో ఫస్ట్ వాల్యూ ఎంత, తక్కువ వాల్యూ ఎంత ఉంటుంది? యా నవ్య? वन सर ఆహా ఐ ఈజ్ ఈక్వల్ టు 0, I<4 అన్నాం. సో చిన్న వాల్యూ 1 ఉండదు, 0 ఉంటుంది. ओके सर ఇప్పుడు మనకు స్టార్లు ఇక్కడ ఎలా కావాలి, తక్కువ నుంచి ఎక్కువ కావాలి కాబట్టి ఐలో ఉండే తక్కువ వాల్యూ నుంచి ఐ వరకు తీసుకొస్తున్నాం జేని. సో జేని ఐలో ఉన్న తక్కువ వాల్యూ నుంచి ఐ వరకు తీసుకొస్తున్నాం. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అవుట్పుట్ ఎలా కావాలి అంటే ఎక్కువ నుంచి తక్కువకు కావాలి కాబట్టి ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0, I<4, I++ అంటే దీనిలో ఎక్కువ వాల్యూ ఏముంటుంది అంటే 4 ఉంటుంది కాబట్టి ఇప్పుడు 4 నుంచి ఐ వరకు తీసుకొని వస్తాం. అంటే స్టార్లు తక్కువ నుంచి ఎక్కువ కావాలా, ఎక్కువ నుంచి తక్కువ కావాలా ఆలోచించండి. తక్కువ నుంచి ఎక్కువ కావాలి అంటే ఐలో ఇనిషియలైజేషన్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఎక్కువ నుంచి తక్కువ కావాలి అంటే కండిషన్లో పెట్టిన వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. సింపుల్ షార్ట్ కట్. తబస్సం ఓకే? ఓకే సార్ నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అవుట్పుట్ని తీసుకున్నాం అనుకోండి.
లేదా అది అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇదే అవుట్పుట్. చిన్న తేడా ఎక్కడనంటే ఇలా రావాలి. అంటే సే రైట్ హ్యాండెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ హ్యాండెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే సమీనా? ఓకే సార్. ఆ, ఇప్పుడు ఏం చేయాలి అంటే వీ నీడ్ టు రైట్ కోడ్ టు డిస్ప్లే స్పేసెస్, టు స్పేసెస్ చూపించేందుకు కూడా మనము కోడ్ రాయాలి. సో ఫార్ I is equal to 0, I less than 4, I plus plus. Opening brace, closing brace. The printf slash n. ఇది ఫిక్స్డ్. ఇప్పుడు సమ్ స్పేసెస్ మళ్ళీ సమ్ స్టార్స్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఫస్ట్ రోలో కొన్ని స్పేస్లు మళ్ళీ కొన్ని స్టార్లు, మళ్ళీ స్లాష్ అని అంటే అప్పుడు రెండో లైన్కి వెళ్తుంది. రెండో లైన్లో మళ్ళీ కొన్ని స్పేస్లు మళ్ళీ కొన్ని స్టార్లు, మూడో లైన్లో మళ్ళీ కొన్ని స్పేస్లు మళ్ళీ కొన్ని స్టార్లు. ఈ అనాలిసిస్ అర్థమవుతుందా నవ్యశ్రీ? ఎస్ సార్. అక్షర, తబస్సం ఓకేనా? ఎస్ ఓకే సార్. సార్. ఇప్పుడు ఇక్కడ సమ్ స్పేసెస్ అంటే ఎన్ని స్పేసెస్ కావాలా ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఎన్ని స్పేసెస్ కావాలి అని అంటే స్పేసెస్ ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 1 వస్తుంది. అంటే స్పేసెస్ ఎక్కువ నుంచి తక్కువకు వస్తున్నాయి. ఆర్ యూ గెటింగ్ దిస్? స్పేసెస్ ఎక్కువ నుంచి తక్కువకు వస్తున్నాయి. సమ్ స్పేసెస్ ఎక్కువ టు తక్కువ. తబస్సం ఓకే? ఓకే సార్. ఇప్పుడు సమ్ స్టార్స్, స్టార్స్ తక్కువ టు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ టు తక్కువ లాజిక్ ఎలా రాయాలో మీకు తెలుసు. ఎక్కువ టు తక్కువ అని అంటే ఇలా పెడతాం, తక్కువ టు ఎక్కువ అని అంటే ఇలా పెడతాం. అక్షర ఓకే? ఎస్ సార్. ఏమైంది, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమో డల్గా వస్తే వాయిస్. సమీనా ఓకే? ఓకే సార్. సే హ్యాష్ stdio.h tanya.h void main int I comma j clear screen. Say for I is equal to 0, I less than 4, I plus plus. Opening brace, closing brace. చివర్లో printf slash n. ఇప్పుడు మనకి సమ్ స్పేసెస్ ఎక్కువ టు తక్కువ కావాలా. ఎక్కువ టు తక్కువ ఫార్ j ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎక్కువ ఉండేది 4 కాబట్టి j ఈజ్ ఈక్వల్ టు 4. 4 నుంచి ఐ వరకు అంటే ఐ వాల్యూ ఫస్ట్ టైం 0 ఉంటుంది. ఐ వాల్యూ ఫస్ట్ టైం 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గ్రేటర్ దాన్ పెట్టాలా. 4 గ్రేటర్ దాన్ 0. j మైనస్ మైనస్ ప్రింట్ ఆఫ్ ఒక స్పేస్. అంటే ఫస్ట్ రోల్లో కొన్ని స్పేసులు వచ్చినాయి. దీన్ని కావాలంటే ఇక్కడ యూ పుట్ హ్యాష్ అండ్ హ్యావ్ ఎ లుక్. హ్యాష్లు ఎక్కువ నుంచి తక్కువకి వచ్చినాయి, ఎక్కువ నుంచి తక్కువ. లాజిక్ ఓకే?
సో దెన్ కమ్స్ అదే రోలోనే ఫస్ట్ రోలోనే కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు. ఇప్పుడు ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇది ఇంకా రన్ అవుతూ ఉంది. ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 4, జే గ్రేటర్ దెన్ జే మైనస్ మైనస్ ప్రింట్ ఆఫ్ హ్యాష్ 4 హ్యాష్లు వచ్చిన వెంటనే ఈ లూప్ పని అయిపోయింది కాబట్టి మనము వేరే ఇంకొక వేరియబుల్ అవసరం లేకుండా ఇదే జేని మళ్ళీ వాడుకోవచ్చు. ఐ వాడేందుకు లేదు, ఎందుకంటే ఐ పని ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి. సో జే ఈజ్ ఈక్వల్ టు జే జే ప్రింట్ ఆఫ్ స్టార్. ఇప్పుడు మనకు వేరియబుల్ నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ ఐ. సో ఇక్కడ ఐ వాల్యూ ఫస్ట్ టైం ఎంత ఉంటుంది అంటే 0. మనకు కావాల్సింది ఎలా అంటే తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి ఐలోని తక్కువ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 పెట్టేస్తాం. ఇక్కడ నెక్స్ట్ టైం ఐ వాల్యూ 1, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3 ఇలా అవుతుంది కాబట్టి ఇక్కడ వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం 0 <0 అంటే ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ టైం ఒక స్టార్ కూడా రాదు కాబట్టి మనం ఈక్వల్ టు పెడదాం, అంటే ఫస్ట్ టైం కూడా ట్రూ అవ్వడానికి. ఇంకా 0 నుంచి 1 వరకు, 0 నుంచి 2 వరకు కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లస్. బీ క్లియర్. ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే పెరగడానికి, ఇక్కడ మైనస్ మైనస్ అంటే తగ్గడానికి. ఏం తగ్గడానికి అంటే జేలోని వాల్యూ తగ్గడానికి, అంతేగాని స్టార్లు తగ్గడానికి కాదు. సో యూ గాట్ స్క్వేర్ టైప్, ఒక రో, ఆ రోలో కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు, రెండో రోలో కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు, మూడో రోలో కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు, నాలుగో రోలో కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు. ఆ కొన్ని ఎన్ని అని మనము లూప్స్తో కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ తీసేసి స్పేస్ పెట్టు. యు గాట్ స్పేసెస్. నవ్య ఓకే. ఓకే సార్. నవ్వు ఇప్పుడు ఇక్కడ స్టార్ పెట్టి ఇక్కడ ఒక హ్యాష్ పెడితే రివర్స్. స్టార్లు ఎక్కువ నుంచి తక్కువకి, హ్యాష్లు తక్కువ నుంచి ఎక్కువకి. ఇప్పుడు ఇదే లూప్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే నౌసి ఒక రోలో కొన్ని స్టార్లు కొన్ని హ్యాష్లు మళ్ళీ కొన్ని స్టార్లు మళ్ళీ ప్రింట్ స్లాష్. సే కొన్ని స్టార్లు కొన్ని హ్యాష్లు కొన్ని స్టార్లు. యు గెట్ దట్. ఫస్ట్ రోలో కూడా హ్యాష్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రోలో రాకూడదు అంటే ఇక్కడ ఈక్వల్ టు తీసేయి. జే లెస్ దెన్ ఐ. ఫస్ట్ రోలో 0 <0 ఫాల్స్ కాబట్టి ఒక హ్యాష్ కూడా రాదు. యు గెట్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు అక్కడ హ్యాష్ తీసేసేయి. హ్యాష్ తీసేస్తే ఇలా వస్తుంది అవుట్పుట్. మనకు కావాల్సింది ఇలా కాదు. హ్యాష్ తీసి స్పేస్ పెట్టు. స్పేస్ కూడా మనమే పెట్టాలి. యు గెట్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు 2 హ్యాష్లు పెట్టు. ఏదో ఇంటికి మామిడి తోరణం కట్టినట్లు వచ్చింది. కరెక్టేనా శిల్ప? సార్. యా నవ్యశ్రీ, ఇది అర్థమైందా? ఎస్ సార్. తవసం ఆలోచించాల్సిన పద్ధతి అర్థం అవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. Yes, sir. సమీనా ఎనీ క్వైరీ? నో సార్. సో నెక్స్ట్ లాజిక్ కి షిఫ్ట్ అవుదామా? అంటే ఇంకొంచెం ఆలోచించడం. ఓకే, ఏమైనా అందరూ సైలెంట్ అయిపోయినారో? Okay, sir. I is equal to 0, I less than 10, I plus plus. J is equal to 0, J less than 10, J plus plus. Print of star. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, దీనికి అవుట్పుట్ ఏం రావచ్చు? యా నవ్య, తబస్సం. యా అక్షర.
Stars 10 rows, 10 columns వస్తాయి సార్. అంతే, 10 rows 10 columns. తబస్సం ఓకే. Okay, sir. అంటే ఫార్ లూప్ కింద మనం డైరెక్ట్గా ప్రింట్అప్ పెట్టేయాలి అని రూల్ ఏం లేదు. మనం కావాలంటే దాని కింద ఒక ఇఫ్ పెట్టి ఇఫ్ కింద ప్రింట్అప్ పెట్టచ్చు. నౌ ఇప్పుడు ఈ ఫార్ లూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఆ ఇఫ్ ఉంది, ఆ ఇఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఈ ప్రింట్అప్ స్టార్ ఉంది. సమీనా ఓకే. ఓకే సార్. సమీనా, ఐ అనే వేరియబుల్ దేన్ని కంట్రోల్ చేస్తుంది? యా అక్షర, ఐ అనే వేరియబుల్ దేన్ని కంట్రోల్ చేస్తుంది? లూప్స్ ని సార్. నీ రోస్ తలకాయ. సార్. ఆ, యా లూప్ అక్షర. రోస్ సార్. రోస్. సమీనా, ఆఫ్ కోర్స్ లూప్స్ నే కంట్రోల్ చేస్తున్నాయి. ఏ లూప్ ని కంట్రోల్ చేస్తుంది? ఓకే సమీనా. ఓకే సార్. మ్మ్. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏం సమీనా? ఐ వాల్యూ 0 ఉంది అంటే అర్థం ఏమి? యా నవ్యశ్రీ. ఐ అన్నది అవుటర్ లూప్ ని కంట్రోల్ చేస్తుంది. అవుటర్ లూప్ అంటే రోస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉంది అని అంటే అర్థం ఏమి అంటే మనం ఫస్ట్ రోలో ఉన్నాము అని అర్థం, రైటా? ఓకే సార్. ఇప్పుడు అవుట్పుట్ ని చూడండి. ఇది అవుట్పుట్. నవ్యశ్రీ ఓకే. ఓకే సార్. నవ్యశ్రీ అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పు చూస్తాం. స్టార్స్ వచ్చినాయి సార్. ఓకే, ఎక్కడ? ఫస్ట్ రోలో సార్. ఓకే, మళ్ళీ ఇంకేం వచ్చినాయి? కర్సర్ అనేది కిందకి వచ్చేసింది వెరీ సార్. నైస్. కర్సర్ ఎక్కడ ఉంది ఇప్పుడు? 10th రోలో కింద ఉంటుంది. ఉంది సార్. 10th రోలో ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 9. ఐ వాల్యూ 9 ఉంటే అని అంటున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావచ్చు? ఐ వాల్యూ 0 ఉంటే అర్థం ఏమి? యా అక్షర. ఫస్ట్ రో ఉంది అని చెప్పేసి. ఐ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 9th రో ఉంది అని సార్. 10th రో. ఎస్ సార్. బికాస్ వి స్టార్టెడ్ విత్ 0. తబస్సం ఓకే. Okay, sir. అంటే ఇప్పుడు స్టార్లు ఎక్కడెక్కడ వస్తాయి? ఇఫ్ ట్రూ అయినప్పుడు స్టార్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తాయి స్టార్లు? ఫస్ట్ రోలో 10th రోలో సార్. సమీనా సార్. అర్థమవుతుందా ఇది? ఎస్ సార్. నవ్యాక ఓకే. ఓకే సార్. ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? వాయిస్ బ్రేక్ అవుతుంది నవ్య. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అంటున్నా. లేదు సార్. ఓకే నైస్. ఇప్పుడు ఆర్ అంటే ఈ రెండు కాకుండా జే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు జే అన్నది దేన్ని కంట్రోల్ చేస్తుంది సమీనా? కాలమ్స్ ని సార్. ఎస్. ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎన్నో కాలం? ఎస్ సమీనా. ఫస్ట్ కాలమ్ సార్. ఎస్ బ్యూటిఫుల్. శిల్ప అక్క అర్థమైందా? ఎస్ సార్. తబస్సుం ఓకే. Okay, okay, sir. వెరీ నైస్, బ్యూటిఫుల్.
I like all you people because all you people are smart. R. J is equal to 9. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చును? యా ఎనీవన్ కెన్ ఆన్సర్. నవ్య అక్క. స్క్వేర్ షేప్లో సార్. వావ్ అక్షర, బ్యూటిఫుల్. యా నవ్య అక్క. యా శిల్ప. యా తబస్సుమ్. యా నవ్య. Square, sir. యా నవ్య. Square. స్క్వేర్. Square. నవ్య అక్క వాయిస్ బ్రేక్ అయిపోయిందిరా మళ్ళీ. Shape లో వస్తుంది సార్. స్క్వేర్ షేప్ రైటా? ఎస్ సార్. తబస్సం Yes, sir. ఎట్లొస్తుంది? ఎస్ఆర్ కాదు, అవుట్పుట్ ఎట్లొస్తుందని గెస్ చేస్తున్నావు. తెలీదు సార్. క్యారే సమీనా. స్క్వేర్ సార్. తబస్సం సోచు. జే వాల్యూ 0 అంటే ఫస్ట్ కాలం, జే వాల్యూ 9 ఉంటే లాస్ట్ కాలం. Yes, sir. కాబట్టి ఎలా రావచ్చు? Square, sir. ఇలా ఆలోచించి మనం అందరం పప్పులో కాలేస్తాం అక్షర. ఓకే సార్. ఎందుకు అంటే జాగ్రత్తగా చూడండి, ఇది పట్టుకోవాల్సిన విషయం. ఈ ప్రింట్ ఆఫ్ స్లాష్ ఏమో ఈ ఫార్ లూప్ కింద ఉంది, లోపల ఫార్ లూప్ కింద లేదు. కాబట్టి అది ప్రతిసారి రన్ అవుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ లూప్ కిందేమో ఈ ఇఫ్ ఉంది. ఈ ఇఫ్లో ఏం చెప్పినామునంటే ఐ వాల్యూ 0 ఉంటే అంటే ఫస్ట్ రోలో, ఐ వాల్యూ 9 ఉంటే అంటే లాస్ట్ రోలో. ఇంతవరకు బాగానే ఉంది. జే వాల్యూ 0 ఉంటే ఫస్ట్ కాలం, జే వాల్యూ 1 ఉంటే ఏం రావాలా అని మనం చెప్పలా. జే వాల్యూ 1 ఉంటే ఏం రావాలని మనం చెప్పలా. కాబట్టి కర్సర్ ఫస్ట్ స్టార్ని డిస్ప్లే చేసినాక అక్కడే ఆగిపోయింది. జే వాల్యూ 2 ఉన్నప్పుడు కూడా కర్సర్ అక్కడికి పోలా, ఫస్ట్ స్టార్ పక్కనే ఉంది. అలా జే వాల్యూ 8 వరకు కూడా కర్సర్ ఫస్ట్ స్టార్ పక్కనే ఉంది. జే వాల్యూ 9 అయిన వెంటనే కర్సర్ అక్కడ ఉంటే అక్కడ డిస్ప్లే చేసింది. ఆర్ యూ గెటింగ్ దిస్ నవ్యాశ్రీ? ఎస్ సార్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఫార్ లూప్ కింద ఎల్స్ ప్రింట్ ఆఫ్ స్పేస్ పెట్టాలి. అప్పుడు స్క్వేర్ వచ్చును. అక్షర ఓకే? ఓకే సార్. ఆ స్పేస్ల గురించి జాగ్రత్త పడ్డమే మన కొంప ముంచేస్తుంది. ఓకే నవ్యశ్రీ. దెర్ వాజ్ ఎ కంపెనీ కాల్డ్ బ్రాడ్కామ్. బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి బ్రాడ్కామ్ కంపెనీ పికప్ చేస్తున్నది. డ్రైవర్స్ తయారు చేసే కంపెనీ హైదరాబాద్లో ఉంది ఆఫీస్. వాళ్ళు ఈ ఈ ఈ ఇప్పుడు ఏదైతే మీకు లాజిక్ చూపించానో ఈ లాజిక్ మీద దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 600 నుంచి 1000 మందిని రిజెక్ట్ చేస్తారు ప్రతి కాలేజీలోనూ, ఈ ఒక్క లాజిక్స్తో మాత్రమే. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది గమనించినారు కదా? తబస్సం ఏమొచ్చింది? Square, sir. తబస్సం ఇప్పుడు Yes, sir. జే ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం? 5, sir. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడు. ఓకే, 5th కాలంలో వచ్చింది. Okay, sir. దాని ముందు అంతా స్పేసులు ఉన్నాయి, ఆ తర్వాత కూడా స్పేసులు వచ్చినాయి. జే ఈజ్ ఈక్వల్ టు 9 అలాగే పెట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 9 బదులు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకో. ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే నవ్యశ్రీ
ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు స్టార్ డిస్ప్లే చేయన్నాం 9 అప్పుడు కాదు. ఓకే, ఓకే సార్ 9 అప్పుడైతే స్క్వేర్ ఓకే వచ్చింది. 5 అప్పుడు అంటే ఫిఫ్త్ రోలో వస్తుంది స్టార్లు, రైటా? ఎస్ సార్ Yes, sir. అప్పుడు ఇలా వస్తుంది అవుట్పుట్. సమీనా, అర్థమైందా? ఎస్ సార్. ఏందది? ఏందో, రైట్ కదా సమీనా? సమీనా, అదేందో అర్థమైందా? ఆస్టరిస్క్ సార్. ఓహోహో, తవస్సం అదేందో అర్థమైందా? Yes, sir. ఏమర్థమైంది తవస్సం? అవుట్పుట్ అలా వచ్చింది. ఓ బ్యూటిఫుల్. నవ్య అక్క, యా అక్షర? హెచ్ ఏ సార్ హెచ్ Yes, sir. నవ్య అక్క బ్యూటిఫుల్. అక్షర గుడ్. ఏ, ఇక 4 పెట్టాలని రూల్ ఏం లేదు. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 9. समीना ये क्या है? 8 సార్. तबस्सुम ये क्या है? 8, sir. कहाँ रही आप लोग? सच में ना हर चीज उल्टा सोचते हैं. अब देखो नव्या अక్క ఏమొచ్చింది? 2 స్క్వేర్స్ సార్. నవ్య అక్క సూపర్ ఒక స్ట్రాంగ్. స్క్వేర్ ఒక రెక్టాంగిల్ సార్ తలకాయలే. ఇంతకు ముందు ఏమొచ్చింది? బి, ఏ sir. వచ్చింది ఆ, శిల్ప ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది. ఏబిసిడీలు వస్తున్నాయి సార్ సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 9, జే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొచ్చింది? T, sir. డి సార్ ఆర్ జే ఈజ్ ఈక్వల్ టు 9, డి సార్ सीना. డి 0 డి సార్. हाँ समीना, ठीक है. ఓకే సార్. ఇప్పుడు ఏం కాలేదు, ఇంకా ఉంది. అయ్యి ఎక్కడన్నా పెట్టొచ్చు, రైటా? ఐ ఈజ్ ఈక్వల్ టు 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నీకు నచ్చలేదా సార్? షేప్ ఇట్లుంటే బాగుంటుంది సార్, అట్లుంటే బాగాలేదు. ఓకే, ఎట్లన్నా పెట్టు. వచ్చిందా తపస్సం? Yes, sir. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 9 తీసేస్తే నవ్య, ఓకే. ఓకే సార్ నౌ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఐడియా. ఐ ఈజ్ ఈక్వల్ టు జే అంటే ఐ వాల్యూ జే వాల్యూ రెండు సమానం అవుతాయి. అంటే ఎన్నో రోలో ఉన్నామో అన్నో కాలంలో మాత్రమే స్టార్ వస్తుంది, మిగతా మిగతా వాటిలో స్టార్లు రావు. యూ గెట్ అ లైన్ లైక్ దిస్, రైట్? Yes, sir. అంటే ఇది జాగ్రత్తగా గమనించు. దీని ముందర ఒక నాట్ పెట్టినా, అదర్వైజ్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ లైక్ దిస్, నాట్ ఈక్వల్ టు. ఐజే రెండు సమానం కాకపోతే యూ గెట్ అ సేమ్ థింగ్, రైట్? ఇప్పుడు మీరు యుద్ధం చేయండి. ఇదేదైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చిందో గీత, అలాంటి గీత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే అది ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలో జీకి మధ్యలో కొంచెం మార్చాల్సి వస్తుంది, కొన్ని చిన్న చిన్న లాజిక్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. హెచ్, ఐ, జే, కే, ఎల్ టిల్ జెడ్ యూ కెన్ మేకప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో రాయాలని అంటే ఏం చేయాలా? ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు
నౌ సీ దిస్ 9 minus j. I think it will come. I think. వచ్చింది. కొంచెం కొంచెం కాదు, ఆలోచించేది అలవాటు అయితే ఇది కొంచెం ఆలోచన, లేదంటే తీవ్రమైన ఆలోచన. జాగ్రత్త గమనించండి అవుట్పుట్ని. అంటే ఇక్కడ ఎక్కడో జే వాల్యూ కాలం నెంబర్ చెప్పేటప్పుడు మనం ఏం చేసినామంటే ఐ 0 ఉన్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ జే, 9 మైనస్ 0 అంటే 9th లొకేషన్. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 9 మైనస్ 1, 2 ఉన్నప్పుడు ఆ 9 మైనస్ 2. ఓకే, దీంతో పాటు ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 9. యు గాట్ ఎ జెడ్. కొంచెం గిచగిచా ఉంటుంది బుర్రలో ఫస్ట్ టైం ఆలోచించేటప్పుడు, కానీ ఆలోచించడం మొదలు పెడితే ఇది అలవాటు అవుతుంది. ఈ అలవాటు అవ్వడమే ఇంపార్టెంట్. సమీన అర్థమైందా? ఎస్ సార్. నవ్య అక్క ఇప్పుడు అర్థమైందా? నేను 1 సెషన్ క్లాస్ తీసుకుంటాను, ఆ తర్వాత మీరు ఎంజాయ్ చేయండి అనేందుకు కారణం క్లాస్ అయిపోయింది. ఇప్పుడు A to Z మీరు డిస్ప్లే చేయాలి. దాంతోపాటు ఆ స్టార్లు కూడా ప్రాక్టీస్ చేయండి. అది ఇది అంతా అంతా ఒకటే లాజిక్స్. స్టార్లు వేరే ప్రోగ్రాము, ట్రయాంగిల్స్ వేరే ప్రోగ్రాము, ఇది A to Z వేరే ప్రోగ్రాము కాదు. ఇవన్నీ కలిపి ఒకటే చోట మీ బుర్రలో రన్ అవుతాయి. మీ బుర్రని మీరు ఎంత తిప్పితే మీ బుర్ర అంత స్ట్రాంగ్గా తయారవుతుంది. మీ బుర్ర ఎంత స్ట్రాంగ్గా తయారవుతే అంత త్వరగా మీకు కావలసిన ఆన్సర్స్ మీ బుర్రలోంచి బయటకు వస్తాయి. సే ప్రాక్టీస్. అర్థమైందా నవ్య? యా నవ్య అక్క, ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ సింపుల్ క్వశ్చన్. వీళ్ళు ముగ్గురు కొత్త వాళ్ళు, అక్షర కానీ, సమీనా కానీ, తబస్సం కానీ, నవ్య, శిల్ప. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ప్రోగ్రామ్స్ సొంతంగా చేస్తున్నారు కదా, ఎస్ సార్. డూ యూ థింక్ దిస్ క్లాస్ వర్త్ ఈజ్ 2000 రూపీస్? ఇప్పుడు మీరు ఏదైతే తెలియదు సార్. ఇప్పుడు మీరు ఏదైతే డిస్కషన్లు మీరు ఫీజు 2000 పే చేశారు కదా ఎస్ సార్. కదా, వాట్ డూ యూ థింక్? మీకు 2000 రూపీస్ వర్త్ సబ్జెక్ట్ నేర్పుతున్నారా? మోర్ దాన్, ఎక్కువగానే చెప్తున్నారు. More than కదా, ఇప్పుడు colleges కన్నా మీరే బెస్ట్ సార్. ఇప్పుడు నేను అంత ఇప్పుడు స్ట్రెయిన్ నాకు కదా, ఇంత కష్టపడి నేను చెప్తూ ఉంటే మీరు ఎక్స్ట్రా ఫీజు కట్టండి నేను అనట్లా. ఓకే, ఇంత కష్టం అంటే 2000 రూపీస్ వర్త్ కంటే నేను ఎక్కువ వర్త్కి మీకు ఆలోచనలు పుట్టేలా మాట్లాడి టైం తీసుకొని ఆలోచించండి, చేయండి నేను ఇంత నేర్పుతున్నప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి, దట్ విల్ బి మై ఫీజ్. రైట్ నవ్య? ఎస్ సార్. సి, వెనెవర్ యూ రైట్ ఏ ప్రోగ్రామ్, అది ఎక్కడన్నా కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తే దానిలో అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మీకంటూ ఒక గుర్తింపు వస్తే అది నాకు వచ్చినట్లే. ఎందుకనంటే నా మాటల ద్వారా నా బుర్రలో ఉన్న కంటెంట్ మీ బుర్రలోకి చేరింది, అది మీ బుర్ర ద్వారా బయటికి వ్యక్తీకరించబడింది. మీరు తలెత్తుకుని తిరిగారంటే నేను తలెత్తుకొని తిరిగినట్లే. ఓకే,
ఓకే సార్. మీరు తలదించితే నేను తలదించినట్లు, రైట్? సార్. నేను తలదించుకోకుండా ఉండేలా మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే నవ్య? ఓకే సార్. పెద్ద బ్లాక్మెయిలింగ్ కదా, మోసం. అలా ఏం లేదులేండి సార్. లేదు, నేను బ్లాక్మెయిలే చేస్తున్నా. రైట్ తబస్సం? సార్ ఎప్పుడు ఎవరి దగ్గర తలదించొద్దు. అది ఏ ప్రోగ్రామ్ అన్నా ఇవ్వని, కష్టపడు చెయ్యి. ఇది సినిమాటిక్ డైలాగ్ కాదు. కష్టపడు పోరాడు పొయ్యేదేముంది కాదు. కష్టపడు పోరాడు పొయ్యేదేం లేదో, ఏది పోగొట్టదో అన్ని పట్టుకొని సాధించు. రైట్? చలో, హ్యావ్ ఎ గుడ్ డే. ఏబిసిడీలు ప్రాక్టీస్ చేయండి. మనము మళ్ళీ రేపు ఆ, ఏ ఇప్పుడు వీకెండ్ కదా, కాబట్టి ఒక పని చేయండి. ఎస్ సార్ ఆ ఏ టు జెడ్, ఆ స్టార్లు అవన్నీ చేసి ప్రతి ప్రోగ్రామ్ని సేవ్ చేసి పీడిఎఫ్ చేసి పెట్టండి, ఏ టు జెడ్. ఓకే? ఓకే సార్ ఏ ఎన్ని వస్తే అన్ని చేయండి. ఆ ఏ టు జెడ్ అన్ని కంప్లీట్ చేయండి అని నేను అనట్లే. ఎన్ని వస్తే అన్ని చేయండి, రైట్? ఏది రాలేదో దాని గురించి మళ్ళీ ఒకసారి తలబాదుకుంటాం, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ క్లాస్ మండే విల్ గెట్ ఆన్ టు ఇంతకు ముందు టాపిక్స్లో మనం ఒకటి వదిలేసాం. 25 అని నొక్కితే ఎంటర్ కొట్టేంత వరకు అది ఎక్కడుంది అని, దాని గురించి విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఆ తర్వాత ఇంకా చాలా చాలా థియరీ విషయాలు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ వస్తాం. మీన్ వైల్ ఈ నెస్టెడ్ లూప్స్లో ఇంకా ప్రోగ్రామింగ్ ఉంది, ఈవెన్ వాటిని కూడా టచ్ చేస్తూ వస్తాం. రైట్? చలో, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.